బర్త్డే అనేసరికి సంతోషం, ఆనందం. కుమారుడు లేదంటే కుమార్తె, ఈరోజు బాబా పాప, మొదటి బర్త్డేనా తమ్ముడు? ఫస్ట్ బర్త్డే. పాప పుట్టి సంవత్సర కాలం అయింది. ఆ పాపను చూడగానే కుటుంబానికి ఆనందం, సంతోషాన్ని ఇచ్చింది. దానికే మనల్ని అందరినీ పిలిచారు. పిల్లరా, ఈ సంతోషాల వెనక ఎవరున్నారు? ఈ సంతోషాల వెనక ఎవరి హస్తం ఉంది? ఇది మనకి తెలియాలి. మీరు బ్యానర్లో చూసారు లేదో, నేను వస్తున్నప్పుడు దారిలో కట్టారు. అందులో ఒక టైటిల్ ఇచ్చాం, మానవ జన్మ దేవుని సంకల్పమా అని పెట్టాం. మానవ జన్మ దేవుని సంకల్పమా? అసలు మానవ జన్మకును దేవునికి ఏంటి సంబంధం? మానవ జన్మకును దేవునికి ఏదైనా సంబంధం ఉందా? మనిషి జన్మ గురించి కూడా బైబిల్లో రాసుంటాయా? మానవ జన్మ గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా? మానవ జన్మ యొక్క విశిష్టత, గొప్పతనము, ఖ్యాతి బైబిల్ ఏమైనా చెప్పగలుగుతుందా అంటే చాలా గొప్పగా చెప్పింది. ఇక్కడ మీరు ఆ టైటిల్లో మీరు ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, మానవ జన్మ దైవ సంకల్పమా అంటే దేవుని సంకల్పం లేకుండా మనిషికి జన్మ దొరకదా? జన్మ వెనకాల దేవుడు ఉన్నాడా? జన్మ వెనకాల దేవుని హస్తం ఏమైనా ఉందా అని మీరు ఆలోచిస్తే, చాలామంది మిమ్మల్ని దేవుడే పుట్టించాడండి అనగానే కొంతమంది నవ్వుతారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అంటే మానవ జన్మ వెనకాల ఎవరున్నారు అన్న సంగతి ఖచ్చితంగా సమాజానికి తెలియదు. పిల్లరా, నేను బైబిల్లోనికి వెళ్ళక మునుపు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీకు ఈజీగా ఈ మానవ జన్మ వెనకున్న దేవుడు మీకు అర్థమవుతాడు. బాగా వినాలి. మానవ జన్మ వెనకాల దేవుడు ఉన్నాడు అన్న సంగతి మీకు అర్థం కావాలి అంటే కొన్ని ప్రశ్నలు మీకు వేస్తాను, జాగ్రత్తగా వినాలి, బాగా ఆలోచించాలి. నేను చెప్పే ప్రశ్న, మనిషికి ఎన్ని చేతులు ఉంటాయని చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? కన్ఫర్మా? ఖచ్చితం. 2 చేతులే ఉండాలని డిసైడ్ చేసింది ఎవరన్నా అడుగుతున్నాను నేను. ఎంత బాగుంది చూసారా? లేదండి నాకు కొంచెం పనులు ఎక్కువ ఉంటున్నాయి, నాకు 3వ చేయి కావాలి. తయారు చేసుకుని ప్రపంచంలో ఎవరైనా 3వ చేయి పెట్టుకోగలరా? పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోలేరు నేను అడుగుతున్నాను. ఏమంటే ఇల్లు ఉందండి నా పక్కనే, ఇగో నా చేయి చూడండి, నా పక్కన ఇల్లు ఉందండి, ఈ ఇంటికి ఇటు నుంచి ఒక డోర్ ఉందండి, కాదు ఆ అబ్బాయి నుంచున్న దగ్గర ఒక డోర్ కావాలి, నేను పెట్టుకోగలనా పెట్టుకోలేనా? పెట్టుకుంటాను. నా ఇంటికి నేను ఎన్ని డోర్లైనా పెట్టుకుంటాను, ఎన్ని కిటికీలైనా పెట్టుకుంటాను. నా బాడీకి ఎక్స్ట్రాగా ఇంకొక అవయవం నేను బిగించుకోవాలి, అవుతుందా? నాకు కళ్ళు ఎదరున్నాయి, వెనకాల కనపట్టలేదు, వెనకాల ఇక్కడ డిప్ప దగ్గర ఒక కన్ను పెట్టుకోవాలి, అవుతుందా? ఎందుకు అవ్వదు చెప్పండి? బైబిల్ వద్దండి, నేను బైబిల్ ఏం ఓపెన్ చేయను. ఇది ఎందుకు అవ్వదో నాకు చెప్పాలి, బాగా ఆలోచించాలి. ఇంకా నేను అడుగుతాను, మనిషి చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయండి? 5 వేళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకం, ఒక్కొక్క వేలు ఒక్కొక్క పని. ఈ 5 వేళ్లలో ఏ ఫింగర్ మనిషికి లేకపోయినా ఆ చెయ్యిలో బలం అనేది తగ్గిపోద్ది. మీకు తెలుసో లేదో? ఈ 4 ఏళ్ళలో చివరి చిటికినేలని ఏం పని చేయదు అనుకుంటారు? చిటికినేలు కట్ చేసుకోండి మీరు, ఈ 3 వేలు బలం తగ్గిపోద్ది, ఏది పట్టుకోలేరు ఇలాగ. మీరు ఓ బకెట్ పట్టుకోవాలి అన్నా, బరువు మొయ్యాలి అన్నా, ఈ 4 వేళ్ళు ఒక పక్క కాస్తే ఈ బొట్టన వేలు ఒక పక్క కాస్తుంది, ఇలా పట్టుకుంటాడు మనిషి. నువ్వు ఏదైనా పట్టుకోవాలంటే ఇలాగ 5 వేళ్ళు ఉండాలి. నీకు 5 వేళ్ళు ఉండాలని డిసైడ్ చేసింది ఎవరు? 6 వేలు పెట్టుకోండి ఇక్కడ, ఇంకా అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదండి? ఎందుకు అవ్వదో తెలుసా? బైబిల్ నిజం అనడానికి, బైబిల్లో రాయబడిన మాటలు ఎంత బాగుంటాయో మీకు అర్థం కావడానికి, ఇవన్నీ ఎందుకు అవ్వదు?
మూడో కన్ను పెట్టుకోవడానికి ఎందుకు అవ్వదు? 4 కళ్ళు పెట్టుకోవడానికి ఎందుకు అవ్వదు? 6 వేళ్ళు పెట్టుకోవడానికి ఎందుకు అవ్వదు? 3 చేతులు చేసుకోవడానికి ఎందుకు అవ్వదు? 4 కాళ్ళు చేసుకోవడానికి ఎందుకు అవ్వదు? గుండె ఒకటే ఉందండి, బాగా కొలెస్ట్రాల్ పట్టేసింది, స్టంట్ చేసేసారు, బ్లాక్స్ ఉన్నాయి కనుక నేను ఏమంటే లెఫ్ట్ సైడ్లో ఇంకో గుండు పెట్టుకుంటానండి, రైట్ సైడ్లో అంటే ఏమంటే ఇంకో గుండు పెట్టుకుంటారు ఎవరైనా? అవుతుందా? ఉన్నదాంతోనే పడలేకపోతున్నాం. ఇగో రెండో గుండె ఉందంటే ఇటుపక్క గుండె ఒకటే ఉండాలి, కిడ్నీలు మాత్రం 2 ఉండాలి. ఎవరండి ఈ డిజైనర్? ఎవరు? మానవ దేహాన్ని డిజైన్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. చాలామంది అంటారు, శాస్త్రవేత్తలను అడిగితే అలాగ వచ్చేసేయండి, కోతు నుండి మనిషి పరిణామం చెందాడండి అంటారు. ఉత్తిదేనండి, ఇవన్నీ అబద్ధాలు, కట్టు కథలు ఇవన్నీ. శాస్త్రం చెప్పినవన్నీ కట్టు కథలు, నేను చెప్తున్నది కాదు, శాస్త్రమే చెప్పుకుంటుంది నేను చెప్పింది తప్పని. పూర్వం మన చిన్నప్పుడు మీరు 10th క్లాస్ పాఠాల్లో మీరు చదువుకున్న, నేను చదువుకున్న ఒకటి రాసేశారు, డార్విన్ సిద్ధాంతం అని చెప్పి మనుషులు కోతుల నుండి వచ్చారు అని రాశారు. లేటెస్ట్గా సిలబస్లో నుంచి ఆ పాఠాలు తీసేశారు. మేము చెప్పింది తప్పు అని, కోతు నుండి మనిషి రాలేదు అని శాస్త్రం ఇప్పుడు ఒప్పుకుంది. మరి ఎలా వచ్చాడని అంటే మేము పరిశోధనలు చేస్తున్నాం అంటే శాస్త్రానికి ఏమీ తెలియదు, ఇటు సామాన్యుడికి తెలియదు మానవ జన్మ ఎవరు ఇచ్చారో. మరి ఎవరు చెప్పాలి? మనుషులను కలిగించిన దేవుడు రాయించిన గ్రంథం ఒకటి ఉంది, ఆ గ్రంథం మాట్లాడుతుంది మానవ జన్మ గురించి గొప్పగా. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మీరు జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ చూద్దాం. ఎవరండి మా దేహం ఎవరు చేస్తున్నారు అంటే 3వ అధ్యాయానికి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయంలో మొదటి కొరింథీ అండి, 3వ అధ్యాయము లేదంటే 6వ అధ్యాయం చూద్దామా? మొదటి కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు మొదట. అంటే జారత్వం అంటే వ్యభిచారం. భార్య ఉండగా మరొక స్త్రీని ఆశించటం, భర్త ఉండగా మరొక పురుషుడిని ఆశించటం జారత్వం, వ్యభిచారం. ఇది మీరు చేయకండి అన్నాడు. ఎవడు నా దేహం కదా, నేను జారత్వం చేస్తాను, వ్యభిచారం చేస్తాను, త్రాగుతాను లేదా తింటాను, నా ఇష్టం, నా దేహం కదా, నన్ను అడగడానికి మీరెవరు అంటే దేవుడు అంటున్నాడు, నాయనా నీ ఇష్టానుసారం నువ్వు పాపాలు చేయడానికి, నేరాలు చేయడానికి నీ దేహం నీది కాదు నాయన అంటాడు. ఇప్పుడు జారత్వం చెయ్యొద్దని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఏమండి, ఈ జారత్వం వల్ల నీకు ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. అదే నీ దేహం పాడైపోతుంది, రోగాలు వస్తాయి, భయంకరమైన రోగాలు. అలాగే నేను కట్టిన నీ అందమైన దేహం కుప్పకూలిపోతుంది. లోకంలో నువ్వు ఏ వ్యసనానికి అలవాటుపడినా నీ దేహం పాడైపోద్ది. వ్యభిచారం చేసావా నీ దేహం పాడైపోతుంది. దేహాన్ని పాడు చేసుకోకు అంటున్నాడు. ఎందుకు? ఏమంటే ఈయనకేంటండి మన దేహాలు పాడు చేసుకుంటే దేవుడికి ఏంటండి బాధ అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. జారత్వమునకు దూరంగా మీరు పారిపోండి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపటం ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకు హానికరం, అది నీ దేహమే పాడైపోద్ది. చాలా ప్రమాదాల బారిన పడతావు, చాలా రోగాల బారిన పడతావు, నీ దేహానికి హాని చేస్తుంది వ్యభిచారం అన్నాడు. ఆ పాపాలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకండి దేహం చేసే పాపాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. తర్వాత మాట మీరు చదవండి, అక్కడ ఏమనుందో. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇదండి కారణం. ఎంత బాగుంది చూసారా మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటే ఈ జీవితం, ఈ జన్మ, ఈ దేహం ఎవరిచ్చారట? దేవుడు అనుగ్రహమా ఈ జీవితం? అవునండి. ఇక్కడ బిడ్డల కన్నా ప్రతి తల్లిని అడుగుతున్నాను, తండ్రిని అడుగుతున్నాను, మా బిడ్డ పుట్టక మునిపే మాకు ముందే తెలుసండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు తెలీదా? తెలీదు. హాస్పిటల్లో ఏమంటే భార్య బెడ్ మీదకి వెళ్ళినప్పుడు, ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఐసీ ముందండి భర్త చేతులు కట్టుకుని టెన్షన్గా అక్కడికి ఇక్కడికి తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు చెప్పండి? వార్త ఏమొస్తుంది? వార్త వచ్చే వరకు ఏ వార్త అంటే మగబిడ్డ పుట్టాడా, ఆడబిడ్డ పుట్టిందా,
ఆ వార్త నరసమ్మ తెచ్చేంత వరకు బయట ఉన్న అతనికి టెన్షనే. అంటే తెలీదా ఎవరు పుడతారో? తెలీదా? తెలీదండి. తల్లికి తెలీదా? తెలీదు. తండ్రికి తెలీదా? తెలీదు. దేవుడికి తెలుసా? ఎలా తెలుసు? నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఎప్పుడు చూశాడు దేవుడు మనల్ని? పిండంగా ఉన్నప్పుడు. అమ్మ నాన్నలు ఎప్పుడు చూశారు? డాక్టర్ గారు చెప్పిన తర్వాత. అప్పటి వరకు వీళ్ళకి తెలీదు. అంటే మానవ జన్మ ఎవరి చేతుల్లోనూ లేదు. చూడండి, మీరు బాగా ఆలోచించాలి. అటు డాక్టర్ చేతుల్లోనూ లేదు. ఎవడో ఒకవేళ జన్మ గనక డాక్టర్ ఇవ్వగలిగితే ఈరోజు చాలామంది పిండాలుగా చచ్చిపోతారు, చిన్న బిడ్డలు చచ్చిపోతున్నారు. వాళ్ళని ఏమైనా ఆపగలుగుతున్నారా డాక్టర్స్? ఆపలేరండి. జన్మ ఎవరి చేతిలోనూ లేదు. మళ్ళా చెప్తున్నాను, మానవ జన్మ దైవ సంకల్పం. దేవుడిచ్చాడు నీకు ఈ జీవితం. నువ్వు నమ్మాలి, ఇది నమ్మి తీరాలి. నమ్మి దేవుడు బ్రతకమన్నట్టుగా నువ్వు బ్రతకాలి. ఎందుకంటే జీవితం అయింది అయినప్పుడు ఈ జీవితం గురించి దేవుడు లెక్క అడుగుతాడా? అడగడా? అడుగుతాడు కదండి. అడుగురండి. దేవుడు జీవితం ఇచ్చిన దేవుడు లెక్క అడగడా? జీవితం ఇచ్చిన దేవుడు ఆ జీవితాన్ని ఏం చేసావని అడగడా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీకు మాట అడుగుతాను, ఇంకా మీకు బాగా అర్థమవుతాడు దేవుడు. ఈ గ్రామం పేరు ఏం పేరు చెప్పండి? ఈ గ్రామం పేరు చిట్టుగిద్ద. ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. పుట్టిన వాళ్ళని అడుగుతున్నాను నేను ఖచ్చితంగా చిట్టుగిద్దలో పుడతానని నాకు ముందే తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. చిట్టుగిద్దలో పుట్టి బతికిపోయారు. బంగ్లాదేశ్లో పుట్టుంటే, ఆఫ్ఘన్లో పుట్టుంటే యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు, ఏ పిస్టల్ వచ్చి ఏ గన్ను ఏ తోట తగిలిపోయే వాళ్ళమో మనకే తెలీదు. మంచి దేశంలో, మంచి రాష్ట్రంలో, తెలుగు మంచి భాష మాట్లాడుకునే వాళ్ళల్లో దేవుడు మనకి ఇక్కడ జన్మించాడు. ఇక్కడ పుట్టాలని మనం నిర్ణయించామా? దేవుడు నిర్ణయించాడా? దేవుడు. ఆవిడ స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా మనం నిర్ణయించుకున్నామా? దేవుడు నిర్ణయించాడా? దేవుడు. అన్ని నిర్ణయాలు దేవుడు అయినప్పుడు ఈ జీవితం ఎవరి కొరకు సాగాలి? మీరు బాగా ఆలోచించండి. పిల్లరా, మీకు మాట చెప్తాను. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళను మాట్లాడుతున్నాను నేను. మీరు వ్యవసాయం చేసేటప్పుడు కానీ, లేదంటే కాలువలో పొలంలో దిగినప్పుడు కానీ ఒక జీవి కాళ్ళను పట్టుకుని రక్తం తాగుతుంది. తెలుసా ఎవరికైనా? పాత వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. ఏమంటారు దాన్ని? జలగ. తెలుసా? జలగ తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. జలగ తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. జలగ అనేసరికి రక్తం పీలుస్తుందండి. నేను మాట్లాడుతున్నాను, జలగ ఎందుకు పుట్టిందో తెలుసా మీకు ఎవరికైనా? తెలుసా? తెలుసా? తెలీదా? జర్రు కదండి. జర్రు నాకు తెలుసు. విషపు జంతువు అది. జర్రు అనేసరికి కుడితే మనకి సలుపు వస్తుంది, బాధ వస్తుంది. అది కాదు నేను అంటుంటా. జలగ అనేసరికి ఇలా ఇంతే ఉంటుంది, ఇలాగ అంటూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అది ఇలాగ నెమ్మదిగా కాలు మీద పాకుతుంది. నీటిలోనూ మాత్రం ఉంటుంది, చెరువుల్లోనూ పొలాల్లోనూ ఉంటుంది. అది పట్టి రక్తం తాగుతుంది. కొద్దిసేపటికి నెమ్మదిగా మనకు బాధ వచ్చిన తర్వాత కానీ అర్థమవుతుంది అది పట్టుకుందని. రక్తం పీల్చేస్తుంది. మీకు తెలుసో లేదో, జలగ ఎందుకు పుట్టిందని అడిగితే చాలామందికి ఆ రక్తం తాగేస్తున్నప్పుడు కొద్దిసేపటికి తెలుస్తుంది అని చూసి భయపడతారు. ఏమంటే విదిలిస్తే దూరంగా పడిపోద్ది. చావదు అది. కొట్టినా సరే చావదు, సాగుతూ ఉంటుంది రబ్బర్లాగా. అసలు ఇది ఎందుకు పుట్టిందని శాస్త్రాన్ని అడిగితే శాస్త్రం చెప్పిందండి, మతిపోయింది. ఒక చిన్న జలగట ఒక పని నిమిత్తము దేవుడు దాన్ని పుట్టించాడట. జలగకు ఒక పని ఉందట. ఏం పని ఉందయ్యా అని అడిగితే జలగ రక్తం పీలుస్తుందని తెలుసు. కానీ ఇంతకాలం మనకి వాళ్ళు ప్రయోగాలు చేసి చెప్పింది ఏంటంటే, జలగ మనిషి యొక్క రక్తాన్ని పీల్చేటప్పుడట మనిషి శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని పీలుస్తుందట, మంచి రక్తాన్ని కాదట. బొమ్మేశ్వరుడు చూడండి తమ్ముడు, సూపర్. ఎంతమంది కనబడుతుంది అది? జలగ అంటారండి దాన్నే. రక్తం తాగుతుంది. కడుపు నిండా రక్తం పీల్చుకున్న తర్వాత వదిలేస్తుంది మనిషిని. ఇది ఎందుకయ్యా తయారు చేశాడు దేవుడు? ఇది ఎందుకయ్యా మనుషుల మధ్యలో ఉండాలి? ఇది ఎందుకయ్యా కాలువల్లో ఉండాలి? ఇది ఎందుకయ్యా మనుషులను పట్టుకోవాలంటే, ఎవడి కాలువల్లోనూ పొలాలలోనూ బాగా పనిచేసే వాళ్ళ రక్తంలోనండి కాస్త బ్యాక్టీరియా లేదంటే చెడు రక్తంలోకి చేరుతుంది. ఆ రక్తంలోకి చేరిన చెడుని తీసేయడానికి దేవుడు ఇదిగో ఈ జీవం చేశాడు.
ఎంత బాగుందండి. నీ రక్తంలో ఏర్పడిన చెడంతా పీల్చేయడానికి జలగ అంటే దాని పుట్టుకకు ఒక పరమార్థం ఉంది, దాని పుట్టుకకు ఒక పని ఉంది. చెడు రక్తాన్ని పీల్చాలి. నాన్న ఇప్పుడు నీకు నెట్ యాక్సెస్ ఉందా? జలగల వైద్యం అని కొట్టు. జలగల వైద్యం కొట్టినన్న నెట్లో. మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మీరు షాక్ అయిపోతారు. కొంతమందికి కాళ్ళు నరాలు ఉబ్బిపోతాయి లావుగా, దానికి ఒక పేరు పెరికోస్. ఇవన్నీ కూడానండి ఎందుకు వస్తాయి? ఇలాంటి రోగాలు ఉంటే బ్లడ్ పాడైపోయినా, నరాల వ్యవస్థ పాడైపోయినా వస్తాయి. ప్రస్తుతం ఒక వైద్యం కనిపెడుతున్నారండి, వైద్యం చేస్తున్నారు. ఏం వైద్యం అంటే జలగల వైద్యం. అంటే వాళ్ళే సొంతంగా జలగలను పెంచి మనుషులను హాస్పిటల్కి రమ్మని చెప్పి డాక్టర్స్ ఈ జలగలు వాళ్ళ కాలు మీదకి వదులుతున్నారు. ఆ రక్తం అంతా పీల్చేస్తున్నాయండి. అప్పుడు వాళ్ళకి మంచి రక్తం ఏర్పడుతుంది, శరీరంలో ఆరోగ్యం బాగుపడుతుంది. అవి మాత్రమే చేయగలుగుతాయట. మనుషులు ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా సరే పెద్దగా ఉపయోగం ఉండట్లేదట. ఈ వైద్యం మాత్రం ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతుందండి. మీకు ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు మనిషి 6 అడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఏమండి, ఎత్తు, రంగు, రూపము, మాట, తెలివి, బుద్ధి, ఆలోచన మనిషికి ఎన్ని ఉన్నాయండి. జలగ మాట్లాడుతుందండి? మాట్లాడదు. మనిషి మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఒక ఆవు మాట్లాడుతుందా? మాట్లాడదు. మనిషి మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఇప్పుడు ఆవు ఒక పని చేస్తుంది. మన ఇంటి ముందున్న ఆవు ఏ పని చేస్తుంది చెప్పండి? పాలిస్తుంది. ఎద్దు మన పొలం దున్నుతుంది, బరువులు లాగుతుంది. మనకు ఉపయోగపడుతున్నాయి జంతువులన్నీ, జాగ్రత్తగా వినాలి. ఒక జలగా పని చేసి, ఒక ఆవు పని చేసి, ఒక మేక పని చేసి, ఒక కోడి పని చేసి చక్కగా అవన్నీ కూడానండి దేవుడు బ్రతకమన్నట్టుగా వాటికి ఇచ్చిన పని కోసం అవి బ్రతుకుతున్నాయి. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎక్కువసేపు మాట్లాడిన ఒక రెఫరెన్స్ చదివిస్తాను. నేను ఒకే రెఫరెన్స్ చదివిస్తాను. దేవుడు మనిషికి జన్మిచ్చాడు అన్నది మీకు అర్థమైపోయింది ఇందాక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీ జన్మ దేవుడిదైనప్పుడు దేవుడు కూడా ఈ జన్మ నుండి ఏదైనా పని కోరుకుంటున్నాడా? దేవుడు కూడా ఈ జన్మ ఇచ్చిన దేవుడు ఈ జన్మ ఎలా ఉండాలో దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడంటే ఆశిస్తున్నాడు. మీరు ఇందా చదివిన మాట ఒకసారి మళ్ళీ చదువుతాను. 19వ వచనం మళ్ళీ చదవండి. అది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఉందండి బైబిల్లో. ఇప్పుడు దేహాలు, ఈ జీవితాలు దేనికోసమట? జలగ రక్తం, చెడు రక్తం పీల్చడానికి పుడితే, ఆవు పాలివ్వడానికి పుడితే, నీ జన్మ దేవుడిని మహిమపరచడానికి. ఎంత బాగుంది చూడండి బైబిల్. నీ జన్మ దేవుడికి మహిమ తేడానికి, నీ మాట దేవుడిని కీర్తించడానికి, నీ చూపు నీకు జన్మనిచ్చిన దేవుడు రాయించిన బైబిల్ చదువుకోవడానికి, నీ చెవులు జన్మనిచ్చిన దేవుడు ఈ సృష్టి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సేవకుడి ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతాడు. అవన్నీ నువ్వు వినాలి అంటే నీకు చెవులు ఉండాలి. దేవుడు చేసిన ఈ అందమైన విశ్వాన్ని చూడాలి అంటే నీకు కళ్ళు ఉండాలి. దేవుడు చేసిన ఈ అందమైన రుచులను అనుభవించాలి అంటే నీకు నోరు ఉండాలి. ఆ నోట్లో నాలుక ఉండాలి. ఆ నాలుక పైన ఒక పొర, రుచులను తెలిపే ఒక పొర ఉండాలి. ఆ పొర ఉంటేనే నువ్వు ఇది కారంగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది తీయగా ఉంది అని నువ్వు రుచిని అనుభవించగలుగుతావు. అంటే ఒక పక్క సృష్టిని చేసి, ఆ సృష్టిని అనుభవించడానికి దేహాన్ని చేసి, ఇదంతా నేను చేశాను కనుక నీ జీవితం నన్ను మహిమపరచటానికి అన్నాడు దేవుడు. ఈ నిజాన్ని పక్కకు పెట్టింది మానవ జాతి. నా జీవితం, నా ఇష్టం, నేను నాకిష్టమైనట్టుగా బ్రతుకుతాను, నాకిష్టమైనవి చేస్తాను అంటే కనుక ఒకటే, జీవితాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి దానికోసం లెక్క అడుగుతాడు. మర్చిపోకు. నీకు ఇచ్చిన కళ్ళతో నువ్వేం చేసావు, నీకు ఇచ్చిన చెవులతో నువ్వేం చేసావు, నీకు ఇచ్చిన దేహాన్ని దేనికోసం నువ్వు వాడేసావు అని దేహం ఇచ్చిన దేవుడు దేహపు లెక్కలు తీస్తాడు. మర్చిపోకండి. ఎవరు మనకి ఏది ఇచ్చినా దానికి సంబంధించిన కౌంట్ లెక్క అడుగుతారు. పిల్లోడికి 100 రూపాయలు ఇచ్చి షాపుకి పంపిస్తే మీరు ఎరా ఎంత ఖర్చు అయింది,
ఎంత మిగిలిన డబ్బులు తండ్రి లెక్క అడుగుతాడు. లెక్క అడగపోతే ఆడు ఏ ఖర్చు పెట్టేస్తాడో, ఏ చెడు వ్యసనానికి వాడు అలవాటు పడిపోతాడోనని 100 రూపాయలు ఇచ్చిన తండ్రి 10 సార్లు అడుగుతాడు, ఏమైంది లెక్క? నేను 5 రూపాయలు కొనుక్కోమన్నాను, 10 రూపాయలు కొనుక్కోమన్నాను, మిగతా డబ్బులేవి చేంజ్. అలా డబ్బులు లెక్క ఎప్పుడైతే తండ్రి అడగటం లేదో, వీడు చెడు వ్యసనాలు, సిగరెట్లు కొంటాడు, మందు కొంటాడు, తాగుబోతుగా తయారవుతాడు. అందుకే డబ్బులు ఇచ్చిన ప్రతిసారి చిన్నోడు కనుక తండ్రి లెక్కలాగా అడుగుతాడు. దేహం ఇచ్చిన దేవుడు కూడా ఈ దేహం గురించి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. నేను కష్టపడి కట్టిన దేహం అది. తల్లి గర్భంలో నేను చాలా కష్టపడి కట్టిన దేహం అది. మీకు మాట అడుగుతానండి, తల్లులు వినాలి, మాట్లాడుకోకూడదు మీరు. బిడ్డ పుట్టిన తర్వాత జాగ్రత్తగా వినండి. తల్లులను అడుగుతున్నాను, తండ్రులను అడుగుతున్నాను. బిడ్డ పుట్టిన తర్వాత అండి, బిడ్డ పుట్టేసిన తర్వాత చాలామంది బిడ్డను చూసుకుని మురిసిపోతారు, ఆనందపడిపోతారు. వెంటనే పోలికల గురించి మాట్లాడుకుంటారండి. మాట్లాడతారా? తండ్రి ముక్కే వచ్చిందని ఒకరు మాట్లాడతారు, తల్లి కళ్ళు వచ్చినాయి అని ఒకరు మాట్లాడతారు, మేనమావలో ఉన్నాడండి అని ఒకరు మాట్లాడతారు, తాతలా ఉన్నాడని ఒకరు మాట్లాడతారు, తండ్రిలా ఉన్నాడని ఒకరు, తల్లిలా ఉన్నారని ఒకరు. ఏమంటే ఆ బిడ్డను చూడగానే పోలికలు మాట్లాడతారు కదా, పోలికలు. ఒక్క ప్రశ్న అడుగుతానండి నేను, బాగా వినాలి. బిడ్డ అందంగా పుట్టిన తర్వాత అవయవాలన్నీ బాగుంటే పోలికలు మాట్లాడుతున్నారు. వాళ్ళ పోలిక అంటున్నారు, వీళ్ళ పోలిక అంటున్నారు, వాళ్ళ ముక్కు అంటున్నారు, వీళ్ళ చేతులు అంటున్నారు. రూపం బాగానే ఉంది. నేను అడిగేది ఏంటంటే, అదే బిడ్డ ఒక చెయ్యి లేకుండా పుట్టాడు అనుకోండి, అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారో చెప్పాలా? తల్లిని తండ్రిని అడుగుతున్నానండి. మీ బిడ్డకు ఒక చెయ్యి లేకుండా బిడ్డ పుట్టేశాడు, అప్పుడు ఎవరైనా ఆళ్ళ పోలిక వీళ్ళ పోలిక అంటారా? అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పాలి? చెయ్యి తెగిపోతే ఎవరు జ్ఞాపకం వస్తారు? ఏడు చెయ్యి తెగిపోగానే గుర్తొచ్చేది మనిషికి ఎవరో తెలుసండి? దేవుడు. అందరికీ మంచి బిడ్డలనిచ్చి నాకు మాత్రం ఎవరినిచ్చాడు అంటే, ఒక అవయవం తెగిపోతే ఎవరు గుర్తొస్తారు? దేవుడు. అవయవాలన్నీ బాగుంటే ఎవరు గుర్తురారు? అంతే కదండి. మా తల్లి పోలిక, మా నాన్న పోలిక. మీ తల్లిని చేసింది ఆయనే, మీ నాన్నని చేసింది ఆయనే, చివరికి బుడ్డోని చేసింది కూడా ఆయనే. చేసిన ఆయన గుర్తురావట్లేదు. చూసాడా? సంతోషాల్లో దేవుడు గుర్తురాడండి. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? మనకి బాగా దేవుడు గుర్తొచ్చే సమయం అండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు, డాక్టర్ తగ్గుతుందో లేదో నాకు తెలియదు అన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు జ్ఞాపకం వస్తారు. ఏం లేదండి 4 రోజులు తగ్గిపోతాను అన్నాడు అనుకోండి, అప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు? డాక్టర్ దేవుడు అంటాడండి, చేయి పట్టుకోగానే తగ్గిపోయిందని అంటాడు. ఇటు తగ్గిపోతే డాక్టర్ దేవుడు అయిపోయాడు. నా వల్ల కాదు బాబోయ్ అని డాక్టర్ చేతులు ఎత్తేస్తే అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఆయన. ఎవరు? విషయం ఏంటో తెలుసండి, అన్నట్లోనూ చివరి పెట్టేసేది, చివరి జ్ఞాపకం చేసుకునేది ఎవరినో తెలుసా? దేవుడినండి. విషయం ఏంటనుకుంటున్నారు? ఆయన లేకపోతే క్షణం బ్రతకలేడు, ఆయన మాత్రం చివరిలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటే ఎంత దారుణం అంటే, మనిషి చేసే పనులు. నేను ఎవరిని విమర్శించడం లేదు, ఆలోచించమని అడుగుతున్నాను. మనుషులు దేవుడికి అప్పుడప్పుడునండి కొన్ని పెడుతూ ఉంటారు. అట్టుపళ్ళు పెడతారు దేవుడికి. దేవుడు అట్టుపళ్ళు ఏ సైజులో ఉంటాయి చెప్పాలి నాకు ఎవరైనా? దేవుడి దగ్గర పెట్టి అట్టుపళ్ళు ఏ సైజులో ఉంటాయి? దేవుడు అట్టుపళ్ళు అంటారు, అట్లని ఏ సైజులో ఉంటాయండి? మనిషి తినే అట్టుపళ్ళు ఏ సైజులో ఉంటాయండి? మనిషి ఏమో ఇంత పొడుగు అట్టుపండు తింటాడట, దేవుడు అట్టుపండు పిలకలాగా ఎంత ఉంటుందండి, ఉందో లేదో కనపడుతుంది. అది ఇది పట్టుకెళ్ళి ఎవరికి పెడతాడట అంటే, చూసారా స్వార్థం. నువ్వు పెద్ద పెద్దవి తింటావా, దేవుడికేమో ఇంత పిలకెడతావా పట్టుకెళ్ళి. పువ్వులు చూడండి, పువ్వులు పెడతారండి. నేను చాలా చోట్ల ఆశ్చర్యపోయి, మా ఫ్రెండ్ ఉండేవాడు అండి, తిట్టేవాడు అస్తమట్టు. భార్యకేమో సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు అండి గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, మంచి పువ్వులన్నీ కొనుక్కొని వెళ్ళేవాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు. మార్నింగ్ ఉదయాన్నే వచ్చేటప్పుడు దేవుడికి పూజ చేయడానికి పువ్వులు తెచ్చేవాడు. ఏ పువ్వులు తెలుసా? రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి చూడండి, పిచ్చి చెట్లు. వాటికి తెల్ల పువ్వులు, ఎర్ర పువ్వులు ఎవడ కోసుకోవడానికి అవి ఖాళీగా ఉంటాయి. ఆ పువ్వులన్నీ కోసుకొచ్చి పూజ చేసేవాడు. ఎవరికి? ఏమండి ఇదే పువ్వులు వాళ్ళ ఆవిడకి పట్టుకెళ్ళి ఇస్తే పెట్టుకుంటుందా? రోడ్డు పక్కన ఉండే పిచ్చి చెట్లు పువ్వులు. దేవుడు ఎలాగైపోయాడు చూసారా? దేవుడిని ఎలా దిగజార్చారు చూసారా? అన్నట్లోనూ చివర కానీ అన్నీ తానే ఈ జీవితం ఇచ్చాడు. తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది
దేవుడే. నువ్వు భూమి మీదకి రాకమునిపై ఈ అనంతమైన విశ్వాన్ని కట్టింది దేవుడే. చూసారా, దేవుడండి. మానవ జన్మ దేవుని సంకల్పం, దేవుడి ఇష్టానుసారం ఈ భూమి మీద మనిషికి జన్మ జరిగింది. ఒక మాట చూపిస్తాను, ఎందుకంటే ప్రార్థన పెట్టిన తల్లిదండ్రులు ఈ మాట వినాలి. ప్రార్థన కూడిక పెట్టిన తల్లిదండ్రులు ఈ మాట వినండి. ఎక్కడున్నా మీరు, దేవుడు మాట ఇది. భూమి మీద ఒక మనిషి పుడుతున్నాడు అంటే ఆ మనిషి దేవుడిని మహిమపరచడానికి పుడుతున్నాడు. ఇందా చెప్పాను నేను, మీ దేహముతో దేవుడిని మీరు ఏం చేయాలి? మహిమపరచండి. ఎలా మహిమపరుస్తామంటే దైవ కార్యక్రమాలతో దేవుడిని మహిమపరచడానికి మనిషి భూమి మీద పుడతాడు అన్నది దేవుడు చెప్పిన వాస్తవం. ఇది చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే నాకు సమాచారం వచ్చింది. ఎక్కువసేపు మీరు కూర్చోలేరట, వెళ్ళిపోదురు. కానీ దేవుడు మాటలు వినబడే సమయం, మీరు రేపు కోరుకున్నా వినబడని సంగతులు ఇవి. న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఒక బిడ్డ పుడుతున్నాడండి, సంసోను. ఆ బిడ్డ పుట్టక మునుపు తల్లిదండ్రులు ఇద్దరికి పిల్లలు లేరు. నయోమి దంపతులు మీకు కనబడతారు అక్కడ. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు అండి పుడుతున్నాడు సంసోను పుడుతున్నప్పుడు అండి దూత వచ్చింది భార్య దగ్గరకు. అమ్మా, నువ్వు గర్భవతి కాబోతున్నావు, నీ గర్భాన్ని బిడ్డ పుట్టబోతున్నాడు అని భార్యకి చెప్పింది దూత. వెంటనే ఆ విషయాన్ని పట్టుకెళ్ళి భర్తతో చెప్పింది భార్య. ఏమండి, మనకి బిడ్డ పుట్టబోతున్నాడట, ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచాలి అని దేవుడు తన దూత ద్వారా వాక్కున దగ్గరకు పంపించాడు అని చెప్పింది. వెంటనే భర్త కూడా ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఏటు మాకు బిడ్డ పుట్టబోతున్నాడట, అతనికి మీరు ఏదో చెయ్యాలని చెప్పారట, అదేటో నాకు చెప్పండి అనేసరికి దేవుడు మరలా భర్తకు చెప్పడానికండి, ఏమండి ఆ భర్త దగ్గర కూడా దూత మనోహ దంపతులను, క్షమించండి మనోహ, అతని పేరు మనోహ దంపతులు, అతని దగ్గరికి దూతను పంపించాడు. మళ్ళీ దూతను పంపించినప్పుడు ఏం జరుగుతుందో, ఆ దూత మాట్లాడిన తర్వాత, ఆ విషయాలు విన్న తర్వాత తిరిగి ఒక తండ్రి కాబోతున్నాడు, ఇంకా తండ్రి అవ్వలేదు. అతడు బిడ్డ కోసం దేవుడిని ఏమడుగుతున్నాడో చూడాలి. బిడ్డను కన్న ప్రతి తల్లి, బిడ్డను కన్న ప్రతి తండ్రి ఈ ప్రార్థన చేసి బిడ్డను జాగ్రత్తగా పెంచాలి. చదువుదాం, 10వ వచనం చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయానికి రండి, 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, ఇది అండర్లైన్ చేసుకోండి, పుట్టబోవు బిడ్డక పుట్టిన బిడ్డక అంటే అప్పటికి ఇంకా పుట్టలేదు. జాగ్రత్తగా వినాలి, బిడ్డ పుట్టలేదు, అప్పటికి ఇంకా పుడతాడన్న సమాచారం వచ్చింది అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకి సమాచారం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అంతకుముందు చిన్నగా తెలుస్తుందిలేండి, హింటు. 3వ నెల నాకు బిడ్డ కడుపులో పడ్డాడు, తల్లికి తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. అప్పుడు తల్లి దేవుడిని ఏం అడగాలి? ఇదే అడగాలి. ఏమడుగుతున్నాడు అక్కడ చూడండి ఆయన, మాకు పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. అబ్బా, మాకు బిడ్డ పుట్టబోతున్నాడు కదా, ఆ బిడ్డకి మేము ఏం చేయాలో మాకు నేర్పు తండ్రి. అంటే బిడ్డకి ఏం చేయాలో దేవుడు నేర్పడం ఏంటి? ఆల్రెడీ మనుషులు చేస్తున్నారు కదా, అప్పటికే భూమి మీద బర్త్డేలు చేస్తున్నారు, బారసాలలు చేస్తున్నారు, 6వ నెల వచ్చేసరికి అన్నం వడ్డిస్తున్నారు, బంగారు మొలతాళ్ళు కడుతున్నారు. ఇయా నేర్పమని అడుగుతున్నాడు? ఇదే అండి దేవుడిని అడుగుతున్నాడు నేర్పమని? అవసరం లేదండి, అవి మనుషులు చేస్తూ ఉంటారు, చూసి మనం చేయొచ్చు. ఏమి నేర్పించాలి దేవుడు? ఏమి నేర్పించాలి తెలుసా? ఆ బిడ్డ ఏ పని కొరకైతే పుడుతున్నాడో ఆ పని కొరకు ఆ బిడ్డను ఎలా తయారు చేయాలో, దేవుడికి సంబంధించిన ఒక సాధనంగా ఆ బిడ్డను ఎలా పెంచాలో అది మాకు నేర్పించరా? సంసోను యుద్ధం చేయడానికి పుడుతున్నాడు కదా, ఆ యుద్ధ నైపుణ్యం ఆ బిడ్డకు నేర్పించాలి. సంసోను దేవుడి కొరకు ఒక న్యాయాధిపతిగా నిలబడుతున్నాడు కదా, న్యాయం ఎలా తీర్చాలో విద్యాబుద్ధులు నేర్పించాలి. ఇది బిడ్డకు ఏమైనా మనుషులు నేర్పించవలసిందండి. ఆ బిడ్డకు మేము ఏమి నేర్పించాలో దయచేసి మాకు నేర్పు తండ్రి. దేవుణ్ణి ప్రార్థన చేశారట బిడ్డ పుట్టక మునుపే. బాగా వినాలి. ఇంకో మాట అండి, మనల్ని ఆశ్చర్యపరిచే మాట, మీకు అదే చెప్పాను.
పుడతన్న బిడ్డకి ఏం చేయాలో మాకు నేర్పని ఎందుకు అడుగుతున్నారంటే, పుట్టబోవు ప్రతి బిడ్డ ఒక పని నిమిత్తం పుడతాడు. జలగా చెడు రక్తం పీల్చడానికి పుట్టింది. ఇంట్లో మీ గోడ మీద పాకుతూ ఉంటుంది బల్లి, తెలుసా మీకు? బల్లి ఎందుకు పుట్టింది చెప్పండి ఎవరికైనా? మన ఇంట్లోకి విష సంబంధమైన పురుగులు వస్తాయి. గోడ మీద బలి లేకపోతే ఆ పురుగులు నీ అన్నంలో పడిపోతాయి, నీ నోట్లోకి వెళ్ళిపోతాయి, నీ బాడీ విషం అయిపోతుంది. కనుక ఆ విషపు పురుగులు తినడానికి గోడ మీద ఏం పెట్టాడు? బలిని పెట్టాడు. చూసారు, దేవుడు చూసారా? బల్లికో పని, జలకో పని, ఆవుకో పని, కుక్కకో పని, నీ కాపలా కాయాలి. మరి నువ్వెందుకు పుట్టావు? లోకాన్ని అనుభవించడానికా? తినడానికా? త్రాగడానిక? ఉన్న 60-70 ఏళ్ళు ఈ లోకాన్ని అనుభవించి చచ్చిపోయి దేవుడు ముందు నేరస్తుడిగా నిలబడ్డానికా? కాదయ్యా, నీ జన్మ చాలా గొప్పది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఈ సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు గర్భాన పుట్టిన దైవ కుమారుడివి, దైవ కుమార్తెవి. నీ జన్మ చాలా శ్రేష్టమైంది. ఈ భూమి మీద నీకే జన్మ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ తరంలో, ఈ రూపంతో. ఇప్పుడు చెప్తాడు చూడండి దేవుడు. 12వ వచనం చదవండి జాగ్రత్తగా. 12వ వచనం, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ బిడ్డ చేయవలసిన కార్యం ఏమిటో తెలపండి. ఆ బిడ్డ ఏ కార్యం చేస్తాడో తెలపండి. ఆ బిడ్డ చేసే కార్యం, బిడ్డ కార్యం చేయడానికి పుడుతున్నాడు.